ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చిన 2.5 సెంట్స్లో మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉండే ప్రాపర్టీ కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్కి జస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, అలాగే మన చౌరస్తాకు వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చేసింది. అండ్ అలాగే ఇంట్లో పెద్దవారు ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉండే ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ చాలా రేర్గా అయితే వస్తుంటాయి. ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి 100 to 50 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్ మాట్లాడేసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ అలాగే మీ రిలేటివ్స్లో లేదా ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ మీద లోన్స్ కావాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మనం వచ్చేసి కన్స్ట్రక్షన్ లోన్ ఇప్పిస్తాం. అండ్ అలాగే ఒక ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కొనాలనుకుంటే ఆ ప్రాపర్టీని కొనడానికి కూడా లోన్ ప్రొవైడ్ చేపిస్తామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే ప్లాట్స్ కానీ, హౌసెస్ కానీ, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా లేదన్నా అమ్మాలనుకున్నా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే, ఈ ఇంటి పార్కింగ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు స్టెప్స్ అయితే కనపడతాయి. దాని పక్కనే ఒక గెస్ట్ వాష్రూమ్ అయితే కనపడుతుంది. దాంట్లో మనకు ఇండియన్ టాయిలెట్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం టోటల్గా ఎల్ షేప్లో మనకు టైల్స్ అయితే వేయించారండి ఫ్రంట్ సైడ్ మొత్తం. అండ్ మనకు రైట్ సైడ్ వచ్చేసి స్పేస్ అయితే వచ్చారు. అండ్ లాస్ట్లో కూడా మనకు వాష్ ఏరియా అయితే వస్తుంది. ఈ ఇంటికి మొత్తం 2 డోర్స్ అయితే ఉన్నాయండి. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ వచ్చేసి ఏ బెడ్రూమ్స్లలో కానీ, మెయిన్ డోర్స్ కానీ ఎక్కడైతే డోర్స్ అయితే పెట్టలేదు, ఎందుకంటే కొంచెం ఏదైనా విజిట్ చేయించే టైంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి డోర్స్ అయితే పెట్టించలేదు. ఎవరైనా ప్రాపర్టీ కొన్న తర్వాత డైరెక్ట్ అయితే మొత్తం ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే అన్ని చేయించి అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. మనం చూసుకున్నట్టయితే హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక వాల్ విత్ డిఫరెంట్ కలర్ టెక్స్చర్ డిజైన్ అయితే కనపడుతుంది. అండ్ అలాగే సింపుల్గా మంచి డిజైన్ ఉన్న పిఓపి డిజైన్ అయితే ఉంటుంది. టీవీ యూనిట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ మనకు 2 బెడ్రూమ్స్ కూడా ఒకటే సైడ్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఈ ప్రాపర్టీలో వచ్చేసి మొత్తం వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్లోనే అటాచ్డ్గా మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. ఓపెన్ కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకు చుట్టూ టైల్స్ అయితే చేయించారు పూజ గదిలో కూడా. వుడ్ వర్క్ డిజైన్ కానీ అండ్ ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కిచెన్లో మొత్తం కూడా ఓపెన్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ అలాగే టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. కిచెన్ నుండి మనకు స్ట్రైట్గా అయితే బెడ్రూమ్స్ అండ్ టీవీ యూనిట్ ఇలా అయితే కనపడుతుందండి. వ్యూ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం. ఇక్కడ డోర్స్ కూడా, సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చారు. కిచెన్లో కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని వచ్చేసి మనం. అండ్ టీవీ యూనిట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వెంటిలేషన్ కోసం మనకు నార్త్ ఫేసింగ్ సైడ్ ఉన్న డోర్ పక్కనే ఒక వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండో కూడా ఇస్తారండి. విండోస్ కూడా పెట్టించలేదు, ఇంకా కొన్ని పెండింగ్స్ మాత్రమే ఉన్నాయి. మెయిన్గా డోర్స్ అండ్ విండోస్ మాత్రమే పెండింగ్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసేస్తారు. ఎవరైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు అవి కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే ఇస్తారండి. ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారండి. ఇక్కడ సైడ్ కనపడుతుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. స్ట్రైట్గా మనకు సెల్ఫ్స్ అయితే కనపడుతున్నాయి. అలాగే పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్లోరింగ్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకు అటాచ్డ్గా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. అండ్ చుట్టూ టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. వాష్రూమ్స్లో టాయిలెట్స్ కూడా ఇంకా పెట్టించలేదండి. అవి కూడా పెండింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు పైన వచ్చేసి స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టోర్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో స్టోర్ రూమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి స్టోర్ రూమ్. సింపుల్గా చాలా బాగుంది కదా. దీనిపైన మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనం పిఓపి చూసుకున్నట్టయితే చాలా బాగుంది పిఓపి. అండ్ కబోర్డ్స్ కూడా మంచి కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ కలర్ ప్యాలెట్స్ కూడా మంచి కలర్ ప్యాలెట్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మనం చూసుకోవచ్చు, వెంటిలేషన్ కోసం ఇచ్చిన విండో నుంచి వెళ్తూ మాత్రం చాలా బాగా కనపడుతుంది. ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి మనకు వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. అండ్ అలాగే పైన కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. క్షమించండి, ఒక మిస్కమ్యూనికేషన్ అయితే జరిగింది. ఫస్ట్ చూపించి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇప్పుడు చూస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక ఇంటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటే, ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x55, మొత్తం 2.5 సెంట్లలో అయితే ఉంటుంది. ఇక ఇంటికి సంపు, బోరు
అప్రూవల్ అన్నీ ఉన్నాయండి. అండ్ అలాగే 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఫ్రంట్లో 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి 72 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు శేషన్న నగర్, కోడుమూరు రోడ్, కర్నూలు అండి. ఇలా ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి.